సభ ఆషామాషి సభ కాదు. ఈ సభ పరిపాలనకు సంబంధించిన సభనే కాదు, భవిష్యత్ ప్రణాళికలను రచించుకొని తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల ప్రజలు ఏ దిశగా ఏ వైపున రాబోయే శాసనసభ ఎన్నికల్లో తీర్పు ఇయ్యబోతున్నారో మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నాకు అర్థమయ్యింది. చాలామంది మీడియా మిత్రులు ఈడ ఉండొచ్చు, లేదా హైదరాబాద్ నగరంలో ఉండి చూస్తున్న మీడియా మిత్రులకు నేను ఒక అంశాన్ని గుర్తు చేయదలుచుకున్నా. ఆనాడు జూలై 2023 నాడు ఖమ్మంలో రాహుల్ గాంధీ గారి బహిరంగ సభ, భట్టి గారి పాదయాత్ర ముగింపు, మిత్రుడు పొంగులేటి గారి కాంగ్రెస్ పార్టీలో చేరిక సభ తరువాత గాంధీ భవన్లో పాత్రికేయ మిత్రులు నన్ను కలిసిండ్రు. వాళ్ళతో చర్చాగోష్ఠి జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉప ఎన్నికల్లో డిపాజిట్లు రావడం లేదు, భారతీయ జనతా పార్టీ వేగంగా వస్తుంది, బీఆర్ఎస్ కేసీఆర్ మాయ మాటలు మూటలతో ఎన్నికలకు వస్తున్నాడు, ఆ మాయ మాటలకు బీఆర్ఎస్ ఎన్నికల్లో పెట్టే మూటలను మీరు ఎట్లా తట్టుకొని ఎన్నికల్లో మీరు గెలుస్తారని నన్ను అడిగాను. ఆనాడు నేను ఒక్క మాట స్పష్టంగా చెబితే గుర్తుండదని పెద్దలు ఒక మాట చెప్పిండ్రు, సౌ బక్నా ఏక్ లిఖ్నా అని. ఆ మీడియా మిత్రులకు నేను ఒక మాట చెప్పిన, మీరు కాగితం తీసుకొని రాయండి, సీల్డ్ కవర్లో పెట్టండి, డిసెంబర్ ఎన్నికల తర్వాత ఫలితాలు వచ్చినప్పుడు నేను చెప్పింది నిజమా కాదా తెరిచి చూడండి.